దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట నా ప్రియ సహోదరి సహోదరులను మీ అందరికీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ ప్రేమించి రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను అనుగ్రహించి మరి యొక్క నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు మనము మన ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ 2024వ సంవత్సరము జూన్ నెల 27వ తారీఖు వరకు 2024వ సంవత్సరము జూన్ నెల 27వ తారీఖు వరకు ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటను మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ కృపాసత్య సంపూర్ణుడైన దేవా, మీ నామానికి మహిమను ఘనతను చెల్లిస్తూ ఉన్నాం. నైనా 2024వ సంవత్సరము జూన్ నెల 27వ తారీఖు కొరకు నైనా ప్రభువా, మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నటువంటి మాటను బట్టి మీకు స్తోత్రము నైనా. ప్రభువా, చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వారా మీరేనైనా నాతో మాతో మాట్లాడండి. నిలబడుచు ఉన్న నేను ప్రభువా అల్పుడను అయోగ్యుడను మట్టి ఘటమునైనా ఓటికుండను. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరేనైనా మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి నాతో మాతో మీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఎత్తబడిన వాక్యమును బిడల అంతరంగాల్లో మీరు ముద్రించి నేను వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు సహాయం చేయండి నైనా. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్య, ఈ కార్యక్రమాల ప్రభావ బిడలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని విశేషంగా మీరు ఆదరించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే షిలోహు దేవాలయంలో ఈ సంఘటన జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. షిలోహు దేవాలయంలో ఏలి హన్నాతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. హన్నాకు వివాహమైన తర్వాత హన్నా భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకు 2 భార్యలు, హన్నా పెనిన్నా. ఈ హన్నాకు వివాహమైన తరువాత ఈ పెనిన్నాకు పిల్లలున్నారు కానీ హన్నా ముగ్గురులో పెనిన్నాకు పిల్లలున్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. అయినా హన్నాకు సంతానము కలగలేదు. ఎంతో మనోవేదనతో, ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనమైనటువంటి పరిస్థితుల్లో హన్నా ఉంటా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం గమనించవచ్చు సంతానము లేని దంపతుల పరిస్థితులు. ఎక్కడికి వెళ్ళినా ఇంకా పిల్లలు పుట్టలేదా, సంవత్సరాల పిల్లలు ఎందుకు పిల్లలు పుట్టలేదు, ఏంటి ఎందుకు కారణం ఏంటి అని సూటిపోటి మాటలు ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు 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 అంటూ సమాజము అడుగుతా ఉన్నప్పుడు ఒక బాధ. అయ్యో, అందరికీ సంతానము కలిగారు, అందరికీ పిల్లలు పుట్టారు, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా, వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా, నా తర్వాత వివాహం చేసుకున్న వాళ్ళకి పిల్లలు పెడతా ఉన్నారు కానీ నాకు సంతానము కలగలేదని ఒక బాధ. హన్నాలో కూడా అదే పరిస్థితి అండి. హన్నా కూడా అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతా ఉన్నారు, హన్నా నీకెందుకు పిల్లలు పుట్టలేదు, ఏంటి, ఎందుకు కారణం ఏంటి అడుగుతా ఉంటే హన్నాకు మనోదుఃఖము, మనోవేదన. ఎన్నోసార్లు పెనిన్న ఎల్కానా మీద అలిగింది, గొడవ పెట్టుకుంది. ఎల్కానా అంతా ఉన్నాడమ్మా,
పిల్లలకు ఎల్కానా అంటున్న చక్కటి మాటలు మనం చూస్తే అక్కడ కదా. ఎల్కానా చూస్తే మనము 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఉంటుంది కదా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటి ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? అంటే ఎల్కానా ఆ హన్నాను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడమ్మా. 10 మంది కుమారులు ఉండటం కంటే నేను నీకు విశేషమైన వాడిని కదా, నేనున్నాను కదా, ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని ఈ హన్నాను ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎల్కానా. అయితే హన్నాకు మనోవేదన పోవట్లేదు. సంతానము కోసము వేచి చూస్తా ఉంది. అయితే హన్నా ఏం చేసిందంటే, గమనించినట్లయితే హన్నా ప్రతి ఏటా సంతానము కొరకు వాడు ప్రతి ఏటా షిలోహు దేవాలయానికి వెళ్ళటం వాడికి అలవాటట. అదే రీతిగా ఒకసారి ఈ హన్నా ఎల్కానా కుటుంబము షిలోహు దేవాలయానికి వెళ్ళింది. అక్కడ హన్నా ఏం చేస్తా ఉందంటే ప్రార్థన చేస్తా ఉంది. చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి ఏలి ముందర స్తంభము దగ్గర ఉన్న ఆశ్రమం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండెను, బహుగా ఏడ్చుచుండెను. 2 పిల్లరా చూడండి, హన్నా షిలోహు దేవాలయంలో కూర్చొని బహు దుఃఖాక్రాంతురాలై కన్నీరు విడుస్తా ప్రార్థన చేస్తా ఉంది. ఎంతగా ప్రార్థన చేస్తా ఉందంటే హన్నాలో ఓపిక అంతా అయిపోయింది. ఇక అరవటానికి అరుస్తుంది, ఏడుస్తుంది, రోదన చేస్తా ఉంది, ప్రభువా అని గోజారుతా ఉంది. ఎంతగా ప్రార్థన చేసిందంటే తనలో ఓపిక నశించే వరకు, తనలో ఓపిక అంతా అయిపోయి ఇంకా మాట్లాడటానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తా ఉంది. అప్పటికి కూడా ఆపకుండా ఇక మాట్లాడే శక్తి లేక నోట్లోనే సౌండ్ బయటకు రాకుండానే ప్రార్థన చేస్తా ఉంది. ఏలి చూచి, యాజకుడైన ఏలి చూచి అనుకుంటా ఉన్నాడు, ఈమె మత్తురాలుగా ఉందేమో, ద్రాక్షరసము పానము చేసిందేమో అని ఏలి అనుకుని అంటా ఉన్నాడు, మా ఎంతసేపు ఇంకా మత్తురాలు అంటావు, లే చెల్లో, మత్తురు వీడులే అంటే అంటా ఉంది. అన్నా, అయ్యా నీ దాసురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. నేను ద్రాక్షారసాన్ని గాని మద్యాన్ని గాని నేను సేవించలేదు. ఇదిగో నేను దేవుని సన్నిధిలో నా హృదయమును నేను కుమ్మరిస్తా ఉన్నాను. ఇదిగో నాకు పెళ్ళయి దాదాపు చాలా కాలమైంది, సంతానము లేదు. ఎంతో మంది వైద్యులను కలిశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాళ్ళు అది చెప్తే చేశాను, వీళ్ళు చెప్తే చేశాను, వాళ్ళు అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాను, వీళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా నాకు సంతానము కలగలేదు. కాబట్టి నేను సంతానము కొరకు నా దేవుని దగ్గర నేను మొరపెడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా హన్నా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నీవు గనక నాకు ఒక మగపిల్లను దయచేస్తే నేను వాడు పాలు విడిచినది మొదలుకొని ఇక వాడిని సేవకు అప్పగించేస్తాను, నీ సన్నిధిలోనే ఉంటాడు అని ఒక మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నా. అందుకని ఏలి అంటా ఉన్నాడు కదా, అమ్మా నీవు దేవుడికి చేసిన మనవి దేవుడు నీకు దయచేయును గాక. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దామా? పిల్లరా, ఈ రోజున దేవుడు అదే వాగ్దానము నీతో చేస్తా ఉన్నాడు. నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయును గాక. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? హన్నా వలె ప్రార్థన చేయడం నేర్చుకో. సంతానం కొరకే కావచ్చు, నీ కుటుంబంలో అప్పులు పోవటం కొరకే కావచ్చు, నీ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు తొలగిపోవటం కొరకే కావచ్చు, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం కొరకే కావచ్చు, నీ కుటుంబ సమస్యలు తొలగిపోవటం గురించే కావచ్చు. నువ్వు హన్నా వలె ప్రార్థన చేయగలిగితే ఈ రోజున దేవుడు నీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయును గాక. సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఈ రోజున హన్నా వలె ప్రార్థన చేయి. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మోకరించి నీ హృదయాన్ని కృమ్మరించు. బహు దుఃఖాక్రాంతురాలు ఏడో
ఏడు దేవుని సన్నిధిలో. నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేస్తాడు. ఈరోజు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రార్థన సంగతి దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన చేయరండి, మోకరించరండి, దేవుని దగ్గర గోజాడరండి. కానీ వీరికి మాత్రం సంతానం కావాలి. అదేమంటే దేవుడు నాకు నేను దేవుని పని ఎందుకు చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుడితో నేను సమయాన్ని గడపాలి? దేవుడు నాకేమన్నా సహాయం చేశాడా? నా పిల్లల తొలగించాడా? నాకు సంతానం ఏమన్నా ఇచ్చాడా? నా రోగాలను పోగొట్టాడా? ఎంత దేవుడితో నీవు ఎంత సమయాన్ని గడుపుతున్నావు నా సహోదరి? దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు నా సహోదరి, నీవు నా సహోదరుడా? ఆలోచన చేయండి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హన్నా వలె నీవు ప్రార్థన చేయగలిగితే నీవు చేయు మనవి ఆయన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తావా? హన్నా వలె ప్రార్థన చేస్తావా? ఈమె ఒక మొక్కుబడి చేసుకుంది. దేవుని మొక్కుబడి చేసుకుంది తెలుసా? ప్రభువా, నీవు నాకు మగపిల్లను దయచేస్తే వాడు పాలు మానిన తరువాత నేను వాడిని తీసుకొచ్చి నీ సరిహద్దులో విడిచిపెట్టేస్తా, నీకు ప్రతిష్ఠిస్తాను ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానానికి కట్టుబడి సమూయేలు పుట్టిన తర్వాత పాలు మానే దినము వరకు ఆమె షిలోహు దేవాలయానికి రాలేదు. ఎందుకంటే ఆమె షిలోహు దేవాలయానికి వచ్చిన సమయంలో అతన్ని విడిచిపెట్టేసేయాలి. ఎప్పుడైతే సమూయేలు పాలు విడిచాడో అప్పుడు ఆ షిలోహు దేవాలయానికి వచ్చి బలులర్పించి కానుకలిచ్చి సమూయేలును దేవుని ఆలయంలో విడిచి వెళ్ళిపోయింది. ప్రభునందు పిల్లరా, ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో ఎన్నో మొక్కుబడులు చేశావు. మొక్కుబడులు చెల్లిస్తా ఉన్నావా? నీవు నోటితో వచ్చిన మొక్కుబడులు చెల్లించాలి. రోజున నీ దేవుడు నీ మనవిని ఆలకించాలంటే హన్నా వలె ప్రార్థన చేయి. నీవు హన్నా వలె ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవిని ఆలకిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉండగా హన్నా వలె ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు చూద్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రమయ్యా. ప్రభా, ఈ ఉదయ కాలము నైనా దేవుడు నీవు చేసుకున్న మనవి నీకు దయచేయును గాక అనే మాటల ద్వారా మీరు మాతో మాట్లాడాయ్యా. అయ్యా, ఎత్తబడిన వాక్యమును బిడ్డలందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించినట్టుగానైనా బిడ్డలను ప్రభా మీరు బలపరిచి నడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో బిడ్డలను విశేషంగా మీరు దీవించండి. కుటుంబాలనైనా శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు తెచ్చేయండి. ఈ దినమంతానైనా బిడ్డలతో మీరు ఉండండి. బిడ్డల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీరుతో ఉండండి. ప్రయాణాల్లో మీరుతో ఉండి క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా. ఇది ఎంతమంది బిడ్డలైతే ప్రభా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నారో వారిని విశేషంగా మీరు దీవించండి ప్రభా. ఇటువంటి జన్మదినాలు, వివాహ దినాలు వారు అనేకమైనవి జరుపుకున్నట్టుగానైనా మీరు సహాయం చేయండి. దీర్ఘాయువుతో బిడ్డలను మీరు నింపండి. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచయంగా మీరు దీవించండి ప్రభా. అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ పరిచయలు ఉన్నట్లుగానైనా సహాయం చేసి బలపరిచి నడిపించమని ఉదయకాల దేవునితో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.